ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, రీసెంట్గా భారత్ యూరోప్ మధ్య జరిగినటువంటి వాణిజ్య ఒప్పందం అంటే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అంటున్నారు. హిస్టరీలోనే ఎరుగని డీల్ ఇదని చెప్పేసి అంటున్నారు. మరి దీనివల్ల మనకి భారత్కి ముఖ్యంగా చూసుకుంటే ఏంటి సార్ బెనిఫిట్స్ ఏంటి? మరి చౌకగా ఏమేమి ధరలు తగ్గుతున్నాయి, ఏమేమి చౌకగా మనకు వస్తాయి అంటే? ఇది చాలా మంచి సబ్జెక్టు. చాలామంది తెలియకపోవచ్చు. ఈ చర్చలు అనేవి 2007 సంవత్సరంలోనే మొదలైనవి. భారత్, రష్యా, యూరోపియన్. అయితే కొన్ని కారణాల వల్ల, కొన్ని రిజెక్షన్ అంటే హెసిటేషన్ వల్ల ఆ డీల్ ముందుకు వెళ్ళలేదు. దాన్ని మళ్ళీ తిరిగి 2022లో మోదీ గారు ప్రభుత్వం అనేది మళ్ళీ స్టార్ట్ చేసింది. ఈ 2-3 సంవత్సరాల్లో డిస్కషన్ జరిగి ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటంటే ఇప్పుడు యూరోపియన్ ప్రొడక్ట్స్ ఏవైతే మన ఇండియాకి ఇంపోర్ట్ చేస్తున్నారో దాని డ్యూటీ ఉంటుంది, ట్యాక్స్. దాదాపు 66% నుండి 150% ఉంది. అంటే చాలా ఎక్కువ. అంటే 100 రూపాయలు 250 రూపాయలు అవుతుంది మనకు వచ్చేసరికి. 100 రూపాయలది 250 రూపాయలు, 150%. అలాగే కొన్నాటిలో 70, 80, 90% ఉన్నాయి. అదేవిధంగా మన ప్రొడక్ట్స్ యూరోపియన్ కంట్రీస్లో కూడా ట్యాక్సెస్ ఉన్నాయి. అది ఆల్మోస్ట్ ఎత్తేద్దామని యూరోపియన్స్ అంటున్నారు. మనం దాంట్లో ఏంటంటే ఒకేసారి తగ్గకుండా స్లాబుల వారీగా తగ్గిద్దాం అనుకుంటాం. అంటే 150% ఉండేదాన్ని 40%కి, 90%, 10%కి అట్లా అంచెలంచెలుగా కొన్ని రోజులు అయితే అది కూడా ఆల్మోస్ట్ 0 లెవెల్కి వచ్చేస్తుంది. అయితే ఇందులో చాలామంది ఆసక్తిగా వేచి చూసేది ఏంటంటే ఎప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 డే. ఇవాళ డిస్కషన్ పెట్టుకుంటే డాక్యుమెంటేషన్ ఇప్పుడు మనం ఫండ్స్ చూస్తున్నాం. సీఎంస్ అందరూ ఈ దుబాయ్ ఇంత డబ్బులు వస్తున్నాయి, అంబానీ ఇంత డబ్బులు వస్తున్నాయి, అదాని వస్తాయంటారు. కానీ వస్తాయి, బట్ దిస్ ఎ డ్యూ ప్రాసెస్ ఆఫ్ టైం. ఆ ప్రాసెస్ అనేది జరగాలి. సో నా అంచనాలు, నా ఎనలిస్ట్ అంచనాల ప్రకారం దాదాపు ఒక 6 నుండి 7 నెలలు పట్టొచ్చు ఈ ప్రైస్లు మనం అనుభవించాలి. బట్ ఇట్స్ డెఫినెట్లీ మదర్ ఆఫ్ డీల్ అనేది 2 టాప్ ఎకానమీస్ ఆఫ్ వరల్డ్ ఆర్ జాయింట్ కమింగ్ టుగెదర్. అంటే వీళ్ళిద్దరూ కలిపి నాకు తెలిసి 25-30% ట్రేడ్ అనేది వరల్డ్లో వీళ్ళే చేస్తారు. సో మెనీ హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ ఐటమ్స్. ముఖ్యంగా నాకు తెలిసి లగ్జరీ కార్స్, ఒక బెంజ్, BMW, ఆడి ఇవన్నీ, ఇంకా లేకపోతే రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్ ఇవన్నీ కూడా రావచ్చు. దాని మీద ఎక్కువ పరిణామాలు అంటే ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉండవచ్చు. అయితే ఫుడ్ అండ్ స్పైసెస్లో భారతదేశం పెద్దగా ఏం తగ్గలేదు, ఫ్యూచర్లో తగ్గవచ్చు. ఆ 1-2 సబ్జెక్టులు మిగతా మ్యాక్సిమం ఐటమ్స్లో ఇంపోర్ట్ డ్యూటీని 10%, 40% దించే వాటిలో ఉన్నారు. అదేవిధంగా యూరోపియన్స్ కూడా మన ప్రొడక్ట్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ మనకు వచ్చేదంటే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మేము కూడా ట్యాక్స్లు ఎత్తేస్తాం, కొన్నాట్లో మినిమం చేస్తాం అన్నారు. ఎందుకు ఈరోజు హైలైట్ అయిందంటే అక్కడ ట్రంప్ గారు చేస్తున్న తారీఫ్ దానికి క్వైట్ ఆపోజిట్. టారిఫ్ వల్ల మన వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాడు. సో ఒక పక్క అందుకే అంటారు, ఒక దగ్గర పోతే ఇంకో దగ్గర వస్తుంది. దాని మీద యూ షుడ్ ఆల్వేస్ గో ఆన్ వర్కింగ్. ఒకసారి అప్పు వచ్చింది మళ్ళీ డౌన్ కూడా వస్తుంది. ఇంతవరకు ట్రంప్ గారు మన అప్పు చేసి అప్పులు చేసేస్తున్నాడు. ఈ డీల్తో చాలా రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే 150 రూపాయలది నీకు 45 రూపాయలకి వస్తుందంటే యూఆర్ వెరీ హ్యాపీ. అంటే ఈ డీల్ వల్ల వ్యాపారస్తులకి, రైతులకి కూడా లాభమే అంటారు. అందరికి డిఫరెంట్ ఇంపాక్ట్ అనేది అందరి మీద ఉంటుంది. సామాన్య ప్రజల మీద ఉంటుంది, సప్లయర్స్ మీద ఉంటుంది, రా మెటీరియల్ మీద ఉంటుంది, ఎండ్ ప్రొడక్ట్ మీద ఉంటుంది. మ్యాక్సిమం తెలిసి 70-80% సెగ్మెంట్స్ మీద రాయితీ ఇవ్వనున్నారు అనేది ఒక ప్రకటన. అయితే దేంట్లో ఎంత ఇస్తారని కొద్దిగా వెయిట్ ఫర్ సమ్ టైమ్. దాన్ని ఐటమ్ వైజ్ వర్క్ చేస్తున్నారు. మాకు తెలుసు, నేను 1990sలో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇంపోర్ట్ చేసేవాళ్ళం. 10 రూపాయల రేట్ది 100 రూపాయలు 100%, 200% ట్యాక్స్ వేసేవారు. కస్టమ్స్ డ్యూటీ అంటాం. అంటే అక్కడ 10 రూపాయలు మన దగ్గర వచ్చారు, 100 రూపాయలు 200 రూపాయలు అయిపోతుంది. డాక్టర్ రెడ్డీస్ ఇక్కడ గుర్తించారు ఏంటంటే 100 రూపాయల టాబ్లెట్ 10 రూపాయలు మ్యానుఫ్యాక్చర్ చేశారు ఇన్ ద ప్రాసెస్. అది R&D ఇన్నోవేషన్. అట్లయినట్టు వీళ్ళు బైలాటరల్ రిలేషన్షిప్ బిట్వీన్ యూరోప్ అండ్ కంట్రీస్ అండ్ ఇండియన్ అనేది చాలా అంటే స్పెషాలిటీ సంబంధం. అంటే అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరూ ఒకటయ్యారు అనుకుంటే మిగతా వాళ్ళందరూ ఒక పక్క అయిపోతారు. నేను ఒక డైలాగ్ చెప్తాను, నంది రామేశ్వరరావు డిసైడ్ అయితే వారు 1 సైడ్ అయిపోద్ది. అట్లా వీళ్ళిద్దరు కలిసి డిసైడ్ అయ్యారు అనుకోండి,
చాలా ఇంపాక్ట్ మిగతా దేశాల్లో కూడా. అంటే మీరు అన్నట్టుగా సార్ ఇప్పుడు ఇవన్నీ ఇంప్లిమెంట్ అవడానికి కొంచెం 6 to 7 months పడుతుంది అంటున్నారు. అంటే ఈ డీల్ వల్ల ఏదైతే ట్యాక్సెస్ ఉంటాయో మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటామో ఆ ట్యాక్సెస్ అన్నీ కూడా తగ్గుతాయి అంటున్నారు. తగ్గుతాయి, డెఫినెట్గా తగ్గుతాయి. ఎందుకంటే తారీఫ్ అనేది గవర్నమెంట్ పాలసీ. అది ఏ కంట్రీకి ఆ కంట్రీ గవర్నమెంట్ పాలసీ ఉంటుంది. ఇండియాకు పాలసీ ఉంటుంది, అమెరికాకు పాలసీ ఉంటుంది, చైనాకు పాలసీ ఉంటుంది. అయితే కలిసిమెలిసి ఎప్పుడైనా ఒక వేలుతో లడ్డు చేయగలరా, 2 వేలతో చేయగలరా? 2 చేతులు ఉంటే లడ్డు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ కూడా 2 దేశాలు బదులు 20 దేశాలు కలిసాయి అనుకోండి, నేను జనరల్ ట్రైనింగ్లో గేమ్ పెడతాను. 20 మందికి బెలూన్స్ ఇస్తా, 10 మంది అందరికి పిన్లు ఇస్తా. ఎవరి దగ్గర బెలూన్ ఉంటే వాడు గెలిచినట్టు అని చెప్పా. అందరూ చంపేశారు. బొర్ర ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే అందరూ ఉంటే అందరికీ వచ్చేదిగా లాజిక్. అదేనా బెలూన్స్ అందరూ ఒకళ్ళ దగ్గర వచ్చేది కదా. అందరూ డిసైడ్ మనందరూ పేల్చుకోవడం అందరికీ ఇవ్వాలి. ఎర్సల్లా ఇక్కడ ఏమైందంటే వీళ్ళిద్దరూ కలడం వల్ల చాలా పెద్ద శక్తితో వాళ్ళతో వచ్చినట్టు పెద్ద విరామం. అంటే తారీఫ్ అనే దానికి చాలా రిలాక్సేషన్. నార్మల్ సామాన్య ప్రజలు కొనుక్కోవడానికి విధంగా ఇప్పుడు అక్కడ తగ్గంటే ఇక్కడ అటువంటి తగ్గుతాయి కదా. మనకు కొనే రేటు తగ్గింది అనుకోండి, ఇన్పుట్ రేట్ తగ్గితే అవుట్పుట్ రేట్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే మనం 100 రూపాయలు కొంటే 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు మార్జిన్ వేసుకుని అమ్ముతాం. 200 కొంటే 300 అవుతుంది. సో ఆ విధంగా చూసుకుంటే ఎస్పెషల్లీ కాస్ట్లీ ఐటమ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. అక్కడ ఎక్కువ ఉన్నాయి డ్యూటీస్. భారత్ యూరోప్ ఈ డీల్ ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే అంతకుముందు నాకు తెలిసి నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్లో ఇలాంటి పెద్ద డీల్స్ అనేది చిన్న అనేది జరుగుతూనే ఉన్నాయి చాలా కంట్రీలు. మన ఇండియా అంటే చాలామందికి ఇష్టం. నరేంద్ర మోడీ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ది వరల్డ్ అనేది కూడా ప్రజలు మాట్లాడుకోవడం చూస్తున్నాం. కొంతమంది అపోజిషన్ ఏదైనా మాట్లాడతారు. సో ఇన్ని ఐటమ్స్ ఇంత పెద్ద మొత్తంలో 2 కోట్ల మందికి ఈ తారీఫ్ వల్ల రిలీఫ్ కలుగుతుంది. ఇది అందుకనే మదర్ ఆఫ్ 2 కోట్ల మంది. సో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.